పశ్చిమ బెంగాల్లో బోటు ప్రమాదం జరిగింది. సుందర్బన్స్ ప్రాంతంలోని గోసాబా సమీపంలో విద్యాధరి నదిలో ఓ పర్యాటక పడవ మునిగిపోయిన ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు, నదీ రక్షణ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అయితే అధికారులు వెల్లడించిన ప్రాథమిక వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో పడవలో పర్యాటకులు ఎవరూ లేరు. దీంతో భారీ ప్రాణనష్టం సంభవించే ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి మరణాలు లేదా తీవ్ర గాయాలు నమోదైనట్లు సమాచారం లేదు. దీంతో స్థానిక ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పడవ మునిగిపోవడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక లోపమా, వాతావరణ పరిస్థితుల ప్రభావమా, లేక ఇతర కారణాల అన్న కోణాల్లో విచారణ కొనసాగుతోంది. మునిగిపోయిన పడవను గుర్తించి వెలికి తీసేందుకు ప్రత్యేక బృందాలు నదిలో గాలింపు చర్యలు నిర్వహిస్తున్నాయి. సుందర్బన్స్ ప్రాంతంలో పర్యాటకులకు ప్రముఖ ఆకర్షణగా ఉండడంతో కూడా ఈ ఘటనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు.